ఐపీఎల్ అనేది అంతులేని స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రపంచంలోని టాప్ స్పోర్ట్స్ లీగ్లలో ఐపీఎల్ ఒకటిగా నిలిచింది. ఐపీఎల్ సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రతి సీజన్లో కళ్ళు చెదిరే క్యాచ్లు, స్టేడియం దాటే సిక్స్లు, మెరుపు వేగంతో వికెట్లను పడగొట్టే బంతులు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటాయి. ఇక ఐపీఎల్లో కొన్ని రికార్డులు ఎప్పటికీ బద్దలు కావని చెబుతుంటారు. అందులో ముఖ్యంగా ఒకే సీజన్లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగులు అండ్ 30 బంతుల్లోని క్రిస్ గేల్ అద్భుత సెంచరీ చేయడం వంటివి ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఆల్ టైమ్ రికార్డులు కూడా ఉన్నాయి. వీటిని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యంగా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో బద్దలు కొట్టలేని టాప్ 5 రికార్డులు ఏవో చూద్దాం. నెంబర్ 1 బెస్ట్ పార్ట్నర్షిప్. 2016లో ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్పై సెకండ్ వికెట్కి 229 పరుగులు జోడించారు. ఇది ఒక రికార్డ్. రెండో వికెట్ కనే కాకుండా ఏ వికెట్ కైనా ఇదే లాంగెస్ట్ పార్ట్నర్షిప్. నెంబర్ 2 అత్యధిక ఐపీఎల్ ప్లే ఆఫ్స్. ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే స్థిరంగా రాణించింది. పవర్ఫుల్ టీమ్గా నిలిచింది. చెన్నై జట్టు 14 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 12 సార్లు ప్లే ఆఫ్స్ ఆడింది. రికార్డు స్థాయిలో 10 ఫైనల్స్లో పోటీ పడింది. ఇకపోతే 16 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 10 సార్లు ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. నెంబర్ 3 క్రిస్ గేల్ 175. వెస్టిండీస్ బ్యాటింగ్ మాస్టర్ క్రిస్ గేల్ 2013లో పూణే వారియర్స్పై 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. క్రిస్ గేల్ ఆడిన ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు అండ్ 17 సిక్సర్లు కొట్టాడు. ఇకపోతే ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేశాడు. అది కూడా చివరి ఓవర్లో బౌలింగ్ చేశాడు. ఆల్రౌండర్ ప్రదర్శనతో 2 వికెట్లు కూడా పడగొట్టాడు. నెంబర్ 4 కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు. 226 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన కెప్టెన్గా నిలిచాడు. 2008లో లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా 16 ఏళ్ల ప్రయాణంలో 133 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. నెంబర్ 5 ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016 ఎడిషన్లో కోహ్లీ దుమ్మురేపాడు. 16 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఆ సంవత్సరం 973 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకే సీజన్లో ఇదే టాప్ ఇండివిజువల్ స్కోర్.